ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ రాష్ట్రంలో మూడో ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక క్లస్టర్గా నిర్మాణం. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, రావిర్యాలలో 2 ఈఎంసీలు, వేలాది మందికి ఉపాధి మరిన్ని స్థాపిస్తాం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడి. 300 కోట్ల మేర తైవాన్ టెలికాం పెట్టుబడులు, 5G నెట్వర్కింగ్ పరికరాల తయారీ, 10 ఎకరాల్లో పరిశ్రమ, 2500 మందికి ఉపాధి. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ. మంత్రిని కలిసిన సిఎస్ రామకృష్ణారావు. ఇంకా విధంగా ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ అన్నట్టుగా రాష్ట్రంలో మూడో ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక క్లస్టర్గా నిర్మాణం. విధంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పాదకకు సంబంధించి కూడా పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం ఫ్యూచర్ సిటీలో అన్నట్టుగా చెప్పారు. ఈ విధంగా రాష్ట్రంలో ఐటీ హబ్ కాకుండా ఈ విధంగా ఎలక్ట్రానిక్ ఉత్పాదక పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తామన్నట్టుగా ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు. మరిన్ని పరిశ్రమలకు పెట్టుబడులకు అవకాశం కల్పిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా వివిధ దేశాల నుంచి కంపెనీల నుంచి పెట్టుబడులు రానున్నాయన్నట్టుగా చెప్పుకొచ్చారు మంత్రి శ్రీధర్బాబు. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణారావు ఇక్కడ మంత్రి శ్రీధర్బాబును కలిసినట్టుగా చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ ఈ సిటీ ఏర్పాటు కానుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో టీజీఐఐసి ఆధ్వర్యంలో ఇప్పటికే 310 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక క్లస్టర్ ఈఎంసీ ఉంది. ఇందులో పలు విదేశీ కంపెనీలు పరిశ్రమలను స్థాపించాయి. రావిర్యాలలోనూ 602 ఎకరాల్లో ఈఎంసీ క్లస్టర్ను ఏర్పాటు చేయగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు ఉత్పాదకతను ప్రారంభించాయి. కొత్తగా రానున్న ఈ సిటీ మూడో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ కానుంది. మహేశ్వరంలో ఇప్పటికే ఎల్ఈడి టీవీల తయారీ కంపెనీ రేడియంట్ అప్లియన్సెస్ ద్వారా ఏటా 45 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరుగుతుండగా 4000 మంది ఉపాధి పొందుతున్నారు. 700 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన ప్రీమియర్ ఏజెన్సీస్ అనే కంపెనీ సౌర విద్యుత్తుకు సంబంధించి పలకాలు, ఇతర విడిభాగాలను ఉత్పత్తి చేస్తుంది. 600 కోట్ల పెట్టుబడులతో వచ్చిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ ఏటా 10,000 ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తుంది. బిలిటీ ఎలక్ట్రిక్ సంస్థ ఆటో రిక్షాలను తయారు చేస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విధంగా ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ప్రారంభమైనట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ రాష్ట్రం ఫ్యూచర్ సిటీ పేరుతో ఈ విధంగా ఫ్యూచర్ సిటీలో ఈ సిటీని ఎలక్ట్రానిక్ సిటీని నిర్మిస్తాం. విదేశాల నుంచి వివిధ దేశాల నుంచి ఈ విధంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పే విధంగా విధి విధానాలు తీసుకొస్తున్నాం. ఈ విధంగా పెట్టుబడులు మరిన్ని రానున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రానిక్ వాహనాలు విధంగా 2 వీలర్ 3 వీలర్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ బస్సులు కూడా తయారయ్యే పరిశ్రమలు నెలకొల్పామన్నట్టుగా చెప్పుకొస్తారు. వివిధ దేశాల నుంచి ఈ విధంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీలో భాగం కాబోతున్నాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు మంత్రి శ్రీధర్బాబు.